హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము మెన్యూ బార్లో ఉన్న ఫిల్టర్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. సో ఇవన్నీ ఫిల్టర్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి వానిషింగ్ పాయింట్. ఓకే, ఈ వానిషింగ్ పాయింట్ చెప్పే కంటే ముందు ఈ ఫోటోని డూప్లికేట్ తీసుకోండి, ఎందుకంటే బిఫోర్ ఆఫ్టర్ చూసుకోవడానికి. ఈ వానిషింగ్ పాయింట్కి మనం ఒక ఇమేజ్ తీసుకోవాలన్నమాట. ఇమేజ్ ఎందుకు తీసుకుంటున్నాం అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. ఇమేజ్ని నేను టోటల్గా సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్ సెలెక్షన్ అంటే కంట్రోల్ ఏ అంటే మొత్తం టోటల్గా బ్లింకింగ్ సెలెక్షన్ వచ్చింది. ఇప్పుడు Ctrl+C అని కాపీ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఫిల్టర్లో వానిషింగ్ పాయింట్. మనం వానిషింగ్ పాయింట్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ ప్లాన్ టూల్ ఓపెన్లో ఉంటుంది. ఓకే, మిగతా టూల్స్ అన్నీ కూడా మనకు ఐడియా ఉంటాయి. సో ఫస్ట్ నేను ఇక్కడ ఇమేజ్లో పర్స్పెక్టివ్ యాంగిల్ చూస్తున్నాను. చూడండి, ఇమేజ్లో ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాను నేను టార్గెట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఓన్లీ 4 కార్నర్స్ వస్తాయి, అంటే ఓన్లీ 4 పాయింట్స్ మాత్రమే మనం ప్లేస్ చేయడానికి వస్తుంది. సో నేను ఒక పాయింట్ ఇలా ప్లేస్ చేస్తున్నాను. చూడండి, మన గ్రిడ్స్ అనేవి బ్లూ కలర్లో వచ్చినాయి కదా. ఇన్ కేస్ మన పాయింట్ అనేది కొంచెం రాంగ్గా ప్లేస్ చేస్తే కొంచెం ఎల్లో వస్తుంది. ఎల్లో అంటే ఓకే, అంటే ఇప్పుడు కూడా మనము మన వర్క్ని చేయొచ్చు. ఇన్ కేస్ మనకు రెడ్ గ్రిడ్స్ వచ్చాయనుకోండి, చూడండి ఇప్పుడు ఇలా రెడ్ గ్రిడ్ అనేది వచ్చింది. సో ఈ టైప్ ఆఫ్ రెడ్ గ్రిడ్ వస్తే మనం వర్క్ అనేది చేయడానికి రాదు అని అర్థం. ఓకే, ఇప్పుడు ఈ వర్క్ అంటే మనకు వర్క్ అనేది చేయడానికి రాదు ఇంకా కంప్లీట్గా. సో మనం రాంగ్గా ఉన్నామని చూపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? సో ఎల్లో వచ్చిందంటే మే ఆర్ మే నాట్ బి, అంటే రావచ్చు రాకపోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఇది బ్లూ కలర్లోకి వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు బ్లూ కలర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక మనం కాపీ తీసుకున్నాం కదా, ఆ ఇమేజ్ని పేస్ట్ చేయాలి. Ctrl+V. సో ఇమేజ్ అనేది ఇక్కడ వచ్చింది చూడండి. ఓకే, సో ఇలా ఇంజెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఇందులోకి ఇంజెక్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడ నేను సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. Ctrl+T అంటే ట్రాన్స్ఫార్మ్ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ట్రాన్స్ఫార్మ్. సో చూడండి, ఈ విధంగా మనము సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేమ్ అనేది గ్రిడ్ కంటే పెద్దగా ఉంది. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే కాబట్టి నేను ఇటు సైడ్ ఉన్న వాటిని ఇగ్నోర్ చేస్తున్నాను. సో మనం ఇక్కడ ప్లేస్ చేసిన గ్రిడ్ వర్క్ అయితే ఇమేజ్ వచ్చింది. మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ట్రాన్స్ఫార్మ్తో. ఓకే, ఇప్పుడు నేను ఓకే అనుకుంటున్నాను. ట్రాన్స్ఫార్మ్ అనేది సో కన్ఫర్మ్ చేస్తున్నాను ఓకే అనేసి. ఇమేజ్ అనేది ప్లేస్ అయిపోయింది. ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తా చూడండి. బిఫోర్ ఆఫ్టర్ పర్స్పెక్టివ్ యాంగిల్లో ఇమేజ్ని మనం ఇలా ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట విత్ హెల్ప్ ఆఫ్ వానిషింగ్ పాయింట్. ఓకే, నెక్స్ట్ వానిషింగ్ పాయింట్లో ఈ స్టెప్స్ పైన ఏదైనా మ్యాట్ వేయాలనుకోండి, వానిషింగ్ పాయింట్ తోటి ఇది ఈజీగా వేయచ్చు. చూడండి, ఫస్ట్ డూప్లికేట్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఫిల్టర్ వానిషింగ్ పాయింట్. సో ఇక్కడ డాట్స్ అనేవి ప్లేస్ చేద్దాం. 1 2 3 4. ఓకే, ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు పై స్టెప్కి వెళ్ళాలంటే ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి కదా, అప్పుడు మనం కంట్రోల్ హోల్డ్ చేయాలన్నమాట. కంట్రోల్ హోల్డ్ చేస్తే మనకు పొజిషన్ వస్తుంది. ఓకే, సో చూడండి, కంట్రోల్ హోల్డ్ చేసి నేను ఇలా అప్ అన్నాను. మళ్ళీ ఇలా వెళ్ళడానికి మనం నార్మల్గా వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో మీకు కంట్రోల్ హోల్డ్ చేసినప్పుడు ఆ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ నార్మల్గా వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ హోల్డ్ చేసి స్టెప్ పైకి వెళ్తున్నాను. సో మళ్ళీ నార్మల్, మళ్ళీ కంట్రోల్ హోల్డ్ చేసి స్టెప్ పైకి. సో ఇక్కడ సైడ్కి ఇటు వెళ్ళిపోయినాయి కదా, వీటిని మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇలా రఫ్గా సెలెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు నేను డైరెక్ట్ ఇక్కడ నేను ఇమేజ్ తీసుకోలేదు, అంటే పేస్ట్ చేయడానికి తీసుకోలేదు. నేను జస్ట్ ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ఓకే ఓకే అని ప్రెస్ చేస్తాను. కానీ ఇక్కడ మనకు మెష్ కనిపించట్లేదు కదా, ఎందుకంటే మనము బ్యాక్ టు ద ఒరిజినల్ ఇమేజ్ వచ్చాము. ఇప్పుడు మనము ఇమేజ్ అనేది కాపీ తీసుకుందాం. ఇక్కడికి వెళ్తున్నాను, ఇక్కడ ఇది కాపీ తీసుకుంటున్నాను. ఫస్ట్ Ctrl+A అంటే సెలెక్షన్ వస్తుంది, ఆ తర్వాత Ctrl+C అంటే కాపీ తీసుకోవచ్చు. సో Ctrl+C అని కాపీ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫిల్టర్ అండ్ వానిషింగ్ పాయింట్. ఇప్పుడు Ctrl+V అని పేస్ట్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ వచ్చింది ఇమేజ్ అనేది. ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. Ctrl+T అని ట్రాన్స్ఫార్మ్ తీసుకుందాం. సో చూడండి, కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నేను ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. ఇలా మనం మ్యాట్ వేసాం కదా, కానీ స్టెప్స్ అయితే కనిపించట్లేదు. ఇప్పుడు మనం బ్లెండింగ్ మోడ్స్ అనేది చేంజ్ చేద్దాం. సో ఇక్కడ డార్కెన్ అనేది నేను తీసుకుంటున్నాను, ఎందుకంటే మల్టిప్లై తీసుకుంటే మళ్ళీ డార్క్ వస్తుంది. సో డార్కెన్ అనేది తీసుకుందాం. సో ఇలా బిఫోర్ ఆఫ్టర్, సో ఇలా ప్లేస్ చేయొచ్చు అనమాట.
ఓకే, సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వానిషింగ్ పాయింట్.